सर्वविघ्नोपशान्तये यस्य विरदवक्त्राद्या पारिषद्या परिष्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरा ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. మనకి కార్తీక శుద్ధ ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ అంటే ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు అలాగే శనివారంతో కలిసి వస్తుందండి. చాలా పవిత్రమైన రోజండి. ఎవరైనా సరే సప్త శనివారాలు వ్రతం స్టార్ట్ చేసుకునే వాళ్ళు ముడుపు కట్టుకొని రేపు చక్కగా ఈ కార్తీక ఏకాదశి రోజు పూజ స్టార్ట్ చేసుకోండి, చాలా మంచిది. అలాగే మీ అందరికీ ఇంకొక విషయం చెప్తానండి. నేను పాడ్యం నుంచి తులసికోట దగ్గర దామోదరుడు పూజ చేసుకొని నీటిలో అంటే ఒక పళ్ళెంలో నీళ్లు వేసి దీపాలు వదులుతున్నాను కదండి. అలాగా మీరు ఇంతవరకు వదులుకోలేని వాళ్ళు రేపటి నుంచి అంటే దశమి నుండి పౌర్ణమి వరకు ఈ 5 రోజులు చాలా పవిత్రమైన రోజులండి. ఈ 5 రోజులు ఎవరైతే నియమనిష్టలతో పూజ చేస్తారో వాళ్ళకి కార్తీక మాసం నెల రోజులు చేసినంత ప్రతిఫలం అయితే వస్తుందండి. దశమి నుంచి పౌర్ణమి వరకు చాలా మంచి రోజులండి. అయితే ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి, మనకి నవంబర్ 1వ తారీఖున ఏకాదశి వస్తుంది కదండి. ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే నియమాలేంటి, ఉపవాసం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే కార్తీక ఏకాదశి రోజు మనం ఉదయాన్నే లెగవాలి, అంటే సూర్యోదయానికి ముందే లెగవాలి. లేచిన తర్వాత కృత్తిక నక్షత్రాలని దర్శించుకొని మనము ఇంట్లో దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధనతో పాటు దామోదరుడు పూజ చేసుకొని నీటిలో దీపాలు వదులుకోవాలి, అలాగే గుమ్మాల దగ్గర పెట్టుకోవాలి. అయితే ఎవరైతే సరే ఏకాదశి వ్రతం నిష్ఠగా మేము చేస్తాము, జాగరణ చేస్తాము అనే వాళ్ళు ముందు రోజు దశమి రాత్రి నుంచే మనం ఉపవాసం ఉండాలి. అంటే ఫుల్గా తినకూడదు. రేపు ఉపవాసం ఉంటాం కదా, ఈరోజు రాత్రి ఫుల్గా ఎక్కించేస్తానంటే అవ్వదు. ఎందుకంటే మనము ముందు రోజు నుంచే అల్పాహారం తీసుకొని నెక్స్ట్ డే ఏకాదశి వ్రతం అనేది స్టార్ట్ చేసుకుంటే ఆ వ్రతానికి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం మీ అందరికి చెప్తానండి. వృద్ధులు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, చిన్నపిల్లలు, ఇలాంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ వ్రతం అనేది చేసుకున్నా సరే మీరు ఒంటిపూట ఉపవాసం చేసుకోండి. కఠిన ఉపవాసం అవసరం లేదు. మీరు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నామో మేము వ్రతం చేసుకుంటాము అన్ని వాళ్ళు ముఖ్యంగా ఈ వ్రతం చేసేటప్పుడు వండిన పదార్థాలు తినకూడదనమాట, నిషేధం. పళ్ళు, జ్యూసులు, చెరుకు రసం, అలాగే నిమ్మకాయ నీళ్ళు ఇలా మనం తాగితే సరిపోతుంది. అలాగే స్వామివారి దగ్గర పెట్టిన వడపప్పు, పానకం ఇలా తినుకుంటే ఉపవాసం ఉండినట్టుగా, మరీ కఠిన ఉపవాసం అవసరం లేదండి. ఆ తర్వాత మనము ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత నేను పీఠం వేసి పూజ చేస్తే మంచి ఫలితం వస్తుందని ఎన్నో వీడియోలో మీకు చెప్పాను. అందుకే మామూలుగా దీపారాధన కృత్తిక నక్షత్రాలు ఉండేటప్పుడే తులసికోట దగ్గర దీపారాధన, ఇంట్లో నిత్య దీపారాధన పెట్టుకోండి. ఆ తర్వాత మీకు దేవుడి మందిరంలో ప్లేస్ ఉంటే చక్కగా అక్కడ పసుపుతో అలికి ముగ్గు వేసి ఒక పీఠం వేసి ఆ పీఠం మీద ఒక క్లాత్ వేసి వెంకటేశ్వర స్వామి పటం కానీ, విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటం కానీ, లేకపోతే మీరు ఏదైనా సరే స్వామివారి స్వరూపమైన రాధాకృష్ణ ఫోటో అని ఏదైనా మీ ఇంటి దగ్గర ఉంటే అది అన్నీ అతనే కదా, ఆ ఫోటో పెట్టుకొని విగ్రహాలు ఉంటే విగ్రహాలకి మీరు అభిషేకం చేసుకోవచ్చండి. అయితే ఈ వ్రతం అనేది మనము సూర్యోదయానికి ముందే చేసుకుంటే చాలా మంచిదనమాట. అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు కూడా ఆ రోజు వెలిగించుకోవాలండి. పిండి దీపాలతో పాటు నెయ్యి దీపం కూడా వెలిగించుకోవచ్చు. మీ దగ్గర నెయ్యి ఉందనుకోండి, 2 పిండి దీపాల్లో చక్కగా ఫుల్గా వేసి ఎక్కువసేపు వెలిగినట్టుగా వేయండి. మీ దగ్గర నెయ్యి లేదనుకోండి, నూనె వేసి చిటుకడంత నెయ్యి కూడా అందులో వేసినా సరిపోతుంది. అది నెయ్యి దీపంతో సమానమైపోయి శుద్ధ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పానకం, వడపప్పు, అలాగే స్వీట్ పొటాటో, చెరుకు, అలాగే ఖర్జూరం, కొబ్బరికాయ, అరటిపళ్ళు అండి. ఇవి ఉంటే మనము ఏకాదశి వ్రతం అనేది చక్కగా చేసుకోవచ్చు అనమాట. పువ్వులు, స్వామివారు అలంకార పీరియడ్ కదా, చక్కగా స్వామివారి పటంకి తులసి దళాలతో
అక్షింతలతో చక్కగా మాల వేయండి, లేదంటే పువ్వులతో కూడా మాల వేయండి. ఇలా మనమంతా చక్కగా అలంకరించుకున్న తర్వాత దీపం వెలిగించుకొని ఎటువంటి సమస్యలు లేకుండా, ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ పూజా ఫలితం నాకు రావాలని ముందుగా మనము గణేషుని వేడుకోవాలి. గణేషునికి మనము సూడ ఉపచారాలతో చేయొచ్చు. మాకు ఇవేమీ రావు అంటే ఓం గం గణపతే నమః అని మనము అక్షతలు వేసి స్వామివారికి నమస్కారం చేసి ఒక బెల్లం మొక్క సమర్పించి నమస్కారం చేసిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి. దీనికి కథ ఏమీ లేదండి. విష్ణుమూర్తికి చక్కగా బిల్వపత్రాలతో కానీ, తులసి దళాలతో కానీ, విష్ణు నామాలు కానీ, అంటే విష్ణు అష్టోత్తరాలు కానీ, ఇంకా గోవింద నామాలు కానీ, ముఖ్యంగా విష్ణు సహస్రనామం మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇగోండి ఇక్కడైతే ఉసిరికాయ దీపాలు కూడా మీరు వెలిగించుకోండి. ఉసిరికాయ దీపాలు 5 వెలిగించుకుంటారా లేదనేది మీ శక్తి అనమాట. మీరు ఎన్నైనా వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా ఇలాగైతే మనము పానకం, వడపప్పు, చెరుకు ఇవన్నీ నైవేద్యం పెట్టి చక్కగా స్వామివారికి విష్ణు అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకోవాలి. చెప్పాను కదా, ఉపవాసంకి వస్తే ఆ రోజు అన్నం అయితే అసలు తినకూడదండి. ఆ రోజంతా విష్ణు నామస్మరణం చేసుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే తప్పకుండా దేవాలయంకి వెళ్ళాలి. రాములవారి దేవాలయమైనా, విష్ణాలయమైనా, వెంకటేశ్వర స్వామి ఆలయమైనా వెళ్ళొచ్చు. సాయంత్రం అయితే శివాలయంకి వెళ్ళండి. ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనకి ద్వాదశి వస్తుందండి. ఏకాదశి వ్రతం ఫలించాలంటే ద్వాదశి రోజు కొన్ని నియమాలు ఉన్నాయండి. నెక్స్ట్ రోజు మనం తలస్నానం చేసుకొని అప్పుడు కూడా ఉదయాన్నే లేచి చక్కగా కుత్రిక నక్షత్రాలను చూసి మనము చక్కగా ఇంట్లో దీపారాధన అంతా చేసుకొని మనము గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం బ్రాహ్మణుడికి ఒకరోజు సరిపడే భోజనం ఏర్పాటు చేయాలి. 1 కేజీ బియ్యము, 1 నూనె ప్యాకెట్టు, బెల్లం, పప్పు, చింతపండు ఇవన్నీ ఒక తప్పుకులో వేసి బ్రాహ్మణికి స్వయంపాక దానం ఇవ్వాలి. దీపదానం, శాలిగ్రహ దానం, అలాగే వస్త్రదానం, ఏదైనా సరే ఏ పుణ్యకార్యం చేసినా సరే మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. అయితే గుడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏకాదశి మనము వ్రతం చేస్తాం కదా, ద్వాదశి రోజు ఏకాదశి వ్రతము అయిన తర్వాత ద్వాదశి రోజు తప్పకుండా మనము అన్నం తినాలన్నమాట. అంటే ఉపవాసం విరమించాలన్నమాట. అప్పుడు మనము అన్నం, పప్పు, కూర, పాయసం, అలాగే పచ్చడి చక్కగా నైవేద్యాలు వండి స్వామివారి దగ్గర పెట్టి అప్పుడు స్వామివారికి నివేదన చేసిన తర్వాత మనము ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. ఈ విధంగా చేస్తేనే కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం అనేది మనకి ఫలిస్తుంది. చాలామంది పల్లెటూరులో భజనలు చేస్తూ ఉంటారు. ఆ రోజంతా విష్ణునామస్మరణం చేస్తూ భజనలు, పాటలు పాడుతూ ఆ రోజంతా తిరిగేసి ఉంటారండి. అంటే దశమి రోజు 12 గంటలకి స్టార్ట్ చేసి మళ్ళీ ద్వాదశి 12 గంటల వరకు కంటిన్యూగా భజనలు చేస్తూ ఉంటారు. మీరు పల్లెటూరులో ఉన్నట్టుగా అయితే ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి ఒకసారి కూర్చొని రావడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచిదండి. మీకు ఆకలిగా ఉంటే మధ్య మధ్యలో మీరు ఫ్రూట్స్ కానీ, అలాగే చెరుకు రసం కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ ఇలా తాగుతూ ఉపవాసం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించుకోండి. అలాగే గోవిందనామాలతో మీరు చేసుకోవచ్చు, బిల్వపత్రాలతో పూజ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే మీరు ఏకాదశి పూజ అనేది చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇంకా ఏకాదశి వ్రతం కోసం నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం కూడా మీకు చెప్పేశాను ఫ్రెండ్స్. క్షీరాబ్ది ద్వాదశి పూజ అంతా మనం ఏకాదశి పూజ అయిపోయిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసం చెల్లించిన తర్వాత సాయంత్రం తప్పకుండా ద్వాదశి పూజ అయితే విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీ అమ్మవారికి వివాహం చేస్తాము తులసికోట దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడికి మనకి ద్వాదశి పూజ అయితే పూర్తయిపోతుంది. మీకు శక్తి ఉంటే ఆ ద్వాదశి సాయంత్రం రోజు మీరు ఎవరికైనా నిండు ఫలదానం ఇవ్వండి. ఒక్క ముత్తేదుకైనా సరే, అంటే ఒక జాకెట్ పీసు, 2 అరటిపళ్ళు ఇలా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఫలదానం ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కోటి సోమవారాల వ్రతం కదా, చక్కగా స్వామివారికి పూజ చేసుకున్నానండి. రుద్రాక్షలతో దీపారాధన చేసుకొని విష్ణుమూర్తికి చక్కగా పూజ చేసుకున్నానండి. అయితే ఎప్పుడు కూడా మీకు ఇంకొక విషయం చెప్తానండి. శ్రవణ నక్షత్రం వచ్చింది ఈరోజు కోటి సోమవారాల వ్రతం అనమాట. అయితే
కోటి సోమవారాలు వ్రతం రోజు విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తికి మనం పూజ చేయాలి. మార్గశిర మాసంలోని ఆరుద్ర నక్షత్రాల్లో మనకి స్వామివారు అంటే మనకి పుట్టిన రోజు కాబట్టి అతని జన్మ నక్షత్రం కాబట్టి మార్గశిర మాసంలో ఆ రోజు పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేయాలి ఫ్రెండ్స్. మీకు ముందే నేను చెప్పడం మర్చిపోయాను, ఇంకొక షార్ట్లో మీ అందరికీ కవర్ చేస్తాను. ఎప్పుడైనా సరే కోటి సోమవారాల వ్రతం రోజు విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో ఉంటారు కాబట్టి శివకేశవులు ఇద్దరూ ఒకటే కాబట్టి ఆ రోజు శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి పూజించాలండి. కోటి సోమవారాల వ్రతం రోజు ఆరుద్ర నక్షత్రం మనకి మార్గశిర మాసంలో వస్తుందండి. ఆ మాసంలో మనము అంటే మనము విష్ణుమూర్తికి కాకుండా ఈశ్వరుడికి పూజ చేయాలన్నమాట. ఆ రోజు పార్వతీ పరమేశ్వరుడికి పూజ చేయాలన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇగోండి పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను. మీరు కూడా కార్తీక శుద్ధ ఏకాదశి పూజ చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండండి. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి. హారతి అంతా ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ చామరంతో ఉపచారం అయితే ఏ పూజ చేసినా సరే చామరం కొన్న నుంచి నేను తిరుపతిలో కొనుక్కున్నానండి. అప్పటి నుండి చామరతో స్వామివారికి ఇది ఒక ఉపచారం చేస్తానన్నమాట. సర్వేజన సుఖనోభవ.